ఖచ్చితంగా అవుతది. ఎందుకంటే బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ ఎప్పుడు సినిమా తీసినా బ్లాక్ బస్టర్‌లు అవుతున్నాయి. ఈ సినిమా కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా. కానీ దయచేసి టికెట్ రేట్లు తగ్గించండి. ఒక రూ. 50, రూ. 100 పెట్టండి దయచేసి. బాలకృష్ణ గారు, బాలకృష్ణ దాకా తీసుకెళ్ళండి. ఆయన నిజంగా పేదవాళ్ళకి సహాయం చేసి ఇచ్చేయమని చాలు. టికెట్ రేట్లు 50 నుంచి స్టార్ట్ చేయమనండి. అప్పుడు ఐబొమ్మ సమస్య లేకుండా పోద్ది మీకు. పైరసీ సమస్య లేకుండా పోద్ది. నేనిస్తా గ్యారంటీ. పైరసీ ఉన్నా కూడా సినిమా చూస్తారు అఖండ 2ని. ఈ సంవత్సరం ఓజీ సినిమా వచ్చింది, సూపర్ హిట్ అయింది. దాన్ని మించిన కలెక్షన్స్ వస్తాయా అఖండ 2కి? ఖచ్చితంగా. ఎందుకంటే బాలకృష్ణ సినిమా పైగా ఆడ బోయపాటి శ్రీను అక్కడ ఆయనకి మిక్సింగ్ చేస్తారు. చెప్పాలి వాళ్ళిద్దరు కాంబినేషన్ వస్తే సింహ గాని, ఇంకా లెజెండ్ గాని, అఖండ గాని, 2 గాని ఎన్ని సినిమాలు అసలు వేరే లెవెల్ అంతే ఆ సినిమాలని. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సినిమాలు ఎన్ని వచ్చినా బాగడతాయి. కానీ మా పేదవాళ్ళందరం కోరుకున్నది ఒకటే, టికెట్ రేట్లు తగ్గించండి. ఒక రూ. 50, రూ. 100 పెట్టండి. చూడలేకపోతున్నాం. పైగా 200, 500 అయితే మేమైతే చూడం. అది రూ. 100, రూ. 50 అయితే ఖచ్చితంగా చూస్తాం. అందరం థియేటర్లు పేదవాళ్ళం కూడా చూస్తాం. కాబట్టి బాలకృష్ణ గారు హెల్ప్ చేయండి దయచేసి. బాలకృష్ణ గారు నిజమైన సహాయం చేయాలంటే అఖండ ఈ సినిమాకి, ఈ అఖండ 2కి దయచేసి టికెట్ రేట్లు తగ్గించండి. రూ. 50 నుంచి స్టార్ట్ చేయండి. ఫ్యాన్సీ షోలతో సహా. అలా కూడా మేము ఎలా చూడాలన్నా? మరి పేదోడు వంటలా తిన్నాటి దిక్కులేనోడు కూడా బాలకృష్ణ ఫ్యానేగా. మరి బాలకృష్ణ ఫ్యాన్ అయినవాడు 2000, 3000 అంటే యాని తేవాలా? ఎంత బాలకృష్ణ ఫ్యాన్ అయినా, ఎవరు ఫ్యాన్ అయినా పేదోడు ఉంటాడు, ఉన్నోడు ఉంటాడు, లేనోడు అంటాడు అనమాట. కాబట్టి ఆయన దేశంలో ఉండేది ఇద్దరు, ఉన్నోడు లేనోడు అంతే. కులం మాత్రం ఎవరు చూడబల్లే. చూసా జాజికాయ, చూసా జింగిరేలు పాట కూడా చూసా. భలే ఉంది, ఊపేస్తాడు బాలకృష్ణ. అంటే అందుకని అనేది కింద మీద ఊపు, బాలకృష్ణ తోపు, ఒక్క కుల పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ అంటారు. అది చూద్దాం. ఆయనకి ఆడ పెద్ద ఫాలోయింగ్ అయితే లేదు ఆయనకి. ఆడ కూడా మంచి ఫాలోయింగ్, కథ బాగుంటే ఆడుతుంది ఎక్కడైనా, బాగా లేకపోతే మనం ఏం చేయలేదని. ఎందుకంటే పుష్ప గానీ, కేజీఎఫ్ గానీ, RRR గానీ అన్ని ఆడినాయి. కంటెంట్ బాగుంటాయి. కంటెంట్ బాగుంటే కథ బాగుంటే ఆడతాయి, బాగా లేకపోతే ఆడవు. అప్పుడు చూద్దాం. కానీ దయచేసి బాలకృష్ణ గారు ఇదైతే చేయాలి, టికెట్ రేట్లు తగ్గియాలి. 1000 కోట్లే కాదు, 1,00,000 కోట్లు కూడా రావాలని అంటున్నా. కానీ టికెట్ రేటు తగ్గాల్సింది దయచేసి. తగ్గకుండా విలన్ క్యారెక్టర్ ఎవరైనా చేసిన ఆది పినిశెట్టి బోయపాటి సీనితో ఎప్పుడు ఆది పినిశెట్టి స్టైల్ అనమాట. స్టైల్ లుక్ లో ఉంటాడు. లేదు చేసాడు సరైన వాళ్ళు అల్లు అర్జున్తో చేసాడు. కాబట్టి ఏంటంటే ఆది పినిశెట్టితో ఒకసారి చేసాడు అల్లు అర్జున్ పెట్టి. ఆ సరైన వాళ్ళు కూడా ఆది పినిశెట్టి ఆ క్యారెక్టర్ గానీ, ఆ బాడీ స్టైల్ గానీ, యాక్టింగ్ గానీ కేక. భాష ఏదైనా పర్లే, భావం ఒకటే. కాబట్టి సినిమా ఏదైనా పర్లే. కాబట్టి చూడడానికి జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలండి. అదే జనాలు అయితే ఈ సినిమా థియేటర్ చచ్చిపోతారు అంతే. ఖచ్చితంగా. ఇప్పుడు మన అఖండ 2 మన ట్రైలర్ రిలీజ్ అయింది. సో మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మరి ఇప్పుడు అఖండ 2 ఎటువంటి కలెక్షన్స్ రాబట్టబోతుంది? ఎందుకంటే నార్త్ సైడ్ లో పాన్ సినిమాగా ఫస్ట్ టైం వస్తుంది. మరి హిందీ ఆడియన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా ఉండబోతుంది? అఖండ 2 భారీ బడ్జెట్ తో గెలవబోతుంది. సినిమా కూడా బాగా, ఇప్పుడు అన్ని సినిమాలు ఉన్నాయి, రిలీజ్ సినిమాలు ఉన్నాయి. ఇది మన మహేష్ బాబుది, ప్రభాస్ది సినిమా ఉన్నాయి కదా. ఆ సినిమాల కంటే మన బాలకృష్ణ సినిమా చాలా హిట్ అయిపోతుంది, రికార్డు బద్దలు కొడుతుంది. ఏది అఖండ 1 ఉందా, అఖండ 1 కంటే ఇది అఖండ 2 చాలా హిట్ అయిపోతుంది. అంటే మన తెలుగులో మనం ఎలాగో హిట్ చేసేస్తాం. నార్త్ ఆడియన్స్ ఎలా ఉండబోతుంది? అక్కడ నార్త్ ఆడియన్స్ కూడా బాగానే ఉంటుంది. అక్కడ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటే ఏం చెప్పారు, తెలిసిన వాళ్ళు అయితే చెప్తారు బాలకృష్ణ. ఆల్రెడీ అఖండ 1 చూసారు కదా, దాంట్లో ఫైటింగ్ కానీ, డైలాగ్ కానీ, దానికంటే ఇది అఖండ 2 మించి ఉంటాయని అంటున్నాను. ఈసారి ఎన్ని కోట్లు అంటే 1000 కోట్ల మార్క్ రీచ్ అయ్యే అవకాశం ఉందా బాలకృష్ణ గారు ఆ మార్కెట్ లో ఎంటర్ అవుతారు? 1000 కోట్లు అంటే కొద్దిగా కష్టం. కాబట్టి 8 కోట్లు 7 కోట్లు అయితే పక్క. ఒక 1000 కోట్లు సినిమా తీసిన 100 కోట్లు పెట్టిన అనుకో, మనకు 700, 800 కోట్లు. 1000 కోట్లు అంటే కష్టం అంత. ఎందుకంటే అన్ని సినిమాలు ఉన్నాయి చాలా మంది. ట్రైలర్ లో మీకు బాగా నచ్చిన అంటే చూసినా కానీ అంత గుర్తులేదు. ట్రైలర్ అయితే బాగుంది చూసిన. అదే మన శివుడి మీద కుదరు కదా, అదొకటి బాగుంది. ఒక డైలాగ్ చెప్తారు, అది డైలాగ్ మనకు రాదు. డైలాగ్ కానీ ట్రైలర్ కానీ బాగుంది. సాంగ్స్ తెలిసిన సాంగ్స్ కూడా బాగున్నాయి. అఖండ 1 లో లుక్స్, అఖండ 2 లో లుక్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఏది బాగా నచ్చింది మీకు? 1 లోనా 2 లోనా? నాకు 1 లోనే బాగా నచ్చింది. 2 లో ఏంటంటే కొంచెం ఆయన ముసలు అవుతారు కొద్దిగా వేసి, కాబట్టి అయినా పర్లేదు బాగానే ఉంది. కాకపోతే అఖండ 1 లో అయితే సూపర్ బ్రహ్మాండంగా ఉంది. అండ్ ట్రైలర్, సాంగ్స్ ఇవన్నీ రిలీజ్ అయ్యాయి, ఎలా అనిపించేవి? అన్ని బాగానే ఉన్నాయి. ఏది అన్ని సినిమాల కంటే ఈ అఖండ 2 లో సాంగ్స్ బాగున్నాయి. ఒకటి అది రామ్ చరణ్ పెద్ద సినిమాలో అదొక సాంగ్ బాగుంది. ఈ బాలకృష్ణ సినిమా సాంగ్స్ బాగున్నాయి. ఈ మహేష్ బాబు సినిమాలో సాంగ్స్ రిలీజ్ చేసినా కొంచెం అంత బాగాలేదు.
అండ్ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు ఈ 28కి. అల్లు అర్జున్ గారు వస్తున్నారని తెలుస్తుంది. ఎలా ఉంటుంది మరి? ఫ్యాన్స్ అంతా మొత్తం ఇది పుష్ప థియేటర్కి వెళ్తే మొత్తం తొక్కులాట జరిగింది అట్లా అయిపోతుంది మొత్తం. ఎవరు లేకపోతే మొత్తం లోపలికి వెళ్ళి అంతా రచ్చరచ్చ అయిపోతుంది మొత్తం. బాలకృష్ణ ఫ్యాన్స్ చాలా మంది వేడి చేస్తారు. అసలు ఎక్కడ నుంచి వస్తారు, కర్నూలు నుంచి, నెల్లూరు నుంచి అందరు ఈవెంట్కి వస్తారు సూనికి. సో ఇప్పుడు మరి డిసెంబర్ 5th ఎలా ఉండబోతుంది అంటారు? డిసెంబర్ 15 రచ్చరచ్చే మొత్తం. ఇక ఏముండదు. అందరూ ఏది కాలేజీకి పోయేటోళ్ళు, స్కూల్కి పోయేటోళ్ళు, డ్యూటీలకు పోయేటోళ్ళు, సాఫ్ట్వేర్ జాబ్ అందరూ సినిమాకి వెళ్ళిపోతారు. బ్రో, మన అఖండ 2 ఈసారి పాన్ రేంజ్ లో వెళ్తుంది. సో బాలీవుడ్ లో, నార్త్ లో కూడా ప్రమోషన్స్ భారీగా చేయడం చూస్తున్నాం. యోగి ఆదిత్యనాథ్ గారిని పిలిచారు, వారణాసిలో ఈవెంట్ అంటున్నారు. మరి ఇప్పుడు నార్త్ ఆడియన్స్ ఎంత వరకు అఖండ 2ని తమ ఓన్ చేసుకుని పెద్ద కలెక్షన్స్ ఇచ్చేలా చేస్తారు? ఎలా ఉండబోతుంది నార్త్ ఆడియన్స్? నార్త్ ఆడియన్స్ గీట ఒక మంచి మూవీ అన్న. ఇది సనాతన ధర్మం గురించి ఒక డైలాగ్ కొట్టిండు చూసినావా, నిజంగా అది గుండెలో కనెక్ట్ అయిందన్న. ఆయన ఒక హెయిర్ స్టైల్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ, ఆయన మ్యూజిక్ కానీ అద్భుతంగా అన్న. నిజంగా ఆ మ్యూజిక్ కొడుతుంటే హార్ట్ అటాక్ కూడా ఉంటే చచ్చిపోతాడు. ఈ హార్ట్ అటాక్ ఎవరికైనా ఉన్నది అనుకో, ఆ మ్యూజిక్ చచ్చిపోతారు. అసలు థియేటర్ లో బల్బులు పగిలిపోయేటట్లున్నాయి ఆ రేంజ్ లో మ్యూజిక్ తమన్ గారు ఇవ్వడము. ఆయన డైలాగ్స్ బోయపాటి గారి గిట నిజంగా సనాతన ధర్మం గురించి డైలాగ్ రాసి బాలయ్య బాబు గారు ఆ డైలాగ్ కొట్టడం నిజంగా ఎవరికి సాధ్యం కాదన్న. అటువంటి డైలాగులు బాలయ్య బాబుకే సాధ్యము. ఆ రాయడానికి బోయపాటి గారి గీట నిజంగా అటువంటి డైలాగ్ ఏ డైలాగ్ రాసి ఇండస్ట్రీలో లేరు అనుకుంటా. అటువంటి డైలాగ్ రాసి బాలయ్య బాబుకి అందియడము, ఆయన ఆ డైలాగ్ కొట్టడంగానే నాకు గుండెలకు కనెక్ట్ అయింది. నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది. ఆయన కట్అవుట్, సనాతన ధర్మం గురించి ఒక డైలాగ్, ఇంకా ఎన్నో ఉన్నాయి. చాలా బాగా చూపించిండ్రు. ఖచ్చితంగా ఇది మన హిందీ ఆడియన్స్ కి చాలా కనెక్ట్ అవుతుంది. చాలా ఎమోషన్ గా ఉంటది అన్న. నిజంగా సనాతన ధర్మం అంటే ఇది కదా, మనం ఇది కదా పాటియాల్సింది, ఇట్లా కదా ఉండాల్సింది. మనము మన భారతీయ యువతలు అందరూ, ప్రజలందరూ ఇట్లా కదా ఉండాల్సింది. సనాతన ధర్మం అంటే ఏందో అనేది ఈ సినిమాలో బోయపాటి గారు, అలాగే బాలయ్య బాబు గారు, హీరోయిన్లు, అలాగే నటించిన వ్యక్తులు మొత్తం అందరూ సూపర్ యాక్టింగ్ చేశారు అన్న. చాలా అద్భుతంగా. ఈ సినిమా చూడకపోతే ఒక సినిమా మిస్ అయిపోయినాం అనుకుంటాం. మనం మన ధర్మం గురించి మనం ఒక సినిమా మిస్ అయిపోయినాం అనుకుంటాం. అంత మంచి యాక్టింగ్, నిజంగా అంత మంచి డైలాగ్ నేను ఎప్పుడు వినలేదన్న గతంలో. సనాతన ధర్మం గురించి చాలా మంచిగా చెప్పిండు. హిందీ ఆడియన్స్ గిట చాలా కనెక్ట్ అవుతుంది అన్న. ఇది ఆ విజువల్స్ చూస్తుంటేనే చాలా కనెక్ట్ అవుతుంది అనిపించింది నాకైతే. సో మామూలుగా పౌరాణికాలు కాన్సెప్ట్ ఉన్న సినిమాల్ని, మన సినిమాల్ని నార్త్ వాళ్ళు ఎక్కువగా ఆదరించడం చూసాం. కార్తికేయ 2 కావచ్చు, ఇప్పుడు కాంతార 2 కావచ్చు, ఇలా కొన్ని ఆదరించడం జరిగింది. ఇప్పుడు ఇది కూడా పౌరాణికాల బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి ఈసారి వాటిని మించే ఉండబోతుందా? 100%. బాలయ్య బాబు అంటే ఇంకా అది నెక్స్ట్ లెవెల్. మీసం మెలేసి తొడగొట్టి మనం వెళ్తున్నాం. నార్త్ ఆడియన్స్ కాదు, ఏ ఆడియన్స్ అయినా మనకు కనెక్ట్ అవ్వాల్సిందే. సో మన సినిమాలు అట్లుంటాయి. సో న్యాచురల్ గా ఉంటాయి కాబట్టి సో అందరికి కనెక్ట్ అవుతాయి. సో అది 100% అందులో డౌటే లేదన్న. ఎందుకంటే బాలయ్య బాబు ఉన్నాడు, పాన్ ఇండియా లెవెల్లో మూవీ, అది 100% బల్బులు పగిలిపోతున్నాయి థియేటర్ లో. సో అదైతే కన్ఫర్మ్. ఓన్లీ మ్యూజిక్ తోటి బల్బులు పగిలిపోతాయి ఈసారి. సో అదైతే రాసి పెట్టుకోవాలి. థ్యాంక్ యూ. అఖండ 2 ట్రైలర్ చూస్తారు, ఎలా అనిపించింది? ట్రైలర్ అయితే బీభత్సం అసలు. ఇంకొకటి మనం చూస్తాం, ఎంతో మంది హీరోలు చూస్తాం, చిన్న హీరోలు కానీ, పెద్ద రీసెంట్ గా వచ్చిన వాళ్ళు కానీ, పాత హీరోలు, కొత్త వాళ్ళు అందరినీ చూస్తాం. మనం ఏదైనా వేరే మూవీకి కొంచెం హీరోకి కొంచెం పడితే ఇలా దూరం పడతారు, అది యాక్సెప్ట్ చేయలేము కొందరు హీరోలతో. కానీ బాలయ్యకి ఏది పెట్టినా, లారీ పెట్టినా, లారీని దెబ్బ కొట్టినా దూరం పడుతుంది, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. అంత యాక్షన్ మూవీస్ లో యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇంకొకటి బోయపాటి వీళ్ళ కాంబినేషన్ వేరే, కంటిన్యూగా సక్సెస్ కొడుతున్నారు బోయపాటి వీళ్ళ కాంబినేషన్. ఇంకొకటి బాలకృష్ణ గారు ఇయర్లీ ఇస్తున్నారు, ఈ ఏజ్ లో మూవీ ఇస్తున్నారు. ఈ ఏజ్ లో ఆ ఎనర్జీ నిజంగా మాకు కూడా రావట్లేదు. నిజంగా ఆ ఎనర్జీ గ్రేట్, మెచ్చుకోవాలి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, కాళ్ళకు దండం పెట్టాలి. నిజంగా అలా రేర్ పర్సన్ కి ఉంటారు. మామూలు ఇప్పుడు వచ్చిన హీరోస్ కూడా ఈ 1 year కి ఇవ్వలేరు. కొంతమంది 3 సినిమాలు ఇస్తారు, కానీ ఈయన ఒకటి ఇచ్చి కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటారు. కరెక్ట్ గా చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తారు ఖచ్చితంగా. ఈయన ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి అంతకుముందు. ఎందుకంటే అంతకుముందు పార్ట్ 1
చూశారు. ఇప్పుడు పార్ట్ 2 కదా, ఇంకొకటి ఎక్స్పెక్టేషన్ హై ఉన్నాయి. బోయపాటి పార్ట్ 2 ఇదే మూవీ ఫస్ట్ చూస్తున్నాడు. చూడాలి ఎలా ఎక్స్పెక్టేషన్ అయితే ఖచ్చితంగా హిట్ అవుతుందని కోరుకుంటున్నా. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకూడదని అనుకుంటున్నా. ఎందుకంటే ఎక్కడైనా దెబ్బ కొట్టి మళ్ళీ ఇప్పుడు ఒక డైరెక్టర్ తో ఫ్లాప్ అయితే ఇంకేదైనా ఎఫెక్ట్ అయితే ఎక్కువ గ్యాప్ ఇచ్చేస్తారు, లేదా అవకాశం అలా చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అంతకు ముందు మూవీస్ చూసా, మంచి మెసేజెస్ తో బాగా ఆకట్టుకున్నారు వీళ్ళిద్దరి కాంబినేషన్. ఇంకా బాలకృష్ణ, సింహ లెజెండ్ కంటిన్యూగా, భవన్ కేసరి, డాకు మహారాజ్ కంటిన్యూగా హిట్ కొడుతున్నారు. ఇది 6వ 7వ కంటిన్యూగా. ఇంత కంటిన్యూ విన్నింగ్ ఏ హీరోకు లేదు అనుకుంటా. ఖచ్చితంగా చాలా హ్యాపీ అవ్వాలి. ఇంకొకటి ఖచ్చితంగా విన్ అవ్వాలి అని కోరుకుంటా. ఇంకా యాక్షన్ సీన్ లో, ఇంకా కొన్ని యాక్షన్ సీన్ లో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏమంటే, బాలకృష్ణనే కాకుండా ఆపోజిట్ హీరోయిన్స్ కి కొంతమంది కొంచెం ఎక్కువ యాక్షన్ సీన్స్ కానీ ఇంకా పెడితే ఇంకా బాగుంటుంది అని కోరుకుంటున్నాం. మొత్తం హీరోనే లీడ్ చేసుకోకుండా హీరోయిన్స్ కి కూడా కొంచెం అలా పెడితే ఇంకా చాలా బాగుంటుంది అని కోరుకుంటా. కొన్ని మూవీస్ లో చూసాం కొంచెం అంటే బాలకృష్ణ హెవీ యాక్షన్ ని ఎక్సెప్ట్ చేస్తాను కదా, ఏదో ఆడియన్స్ కోసం అందరూ బాలకృష్ణనే ఎక్కువ ఫైట్ ఉండాలి అని కోరుకుంటారు కదా అని కాకుండా, హీరోయిన్ కి కూడా ఇంకా ఇంకెవరన్నా గానీ అలా ఇంకా ఎవరన్నా ఇంకో హీరోని యాడ్ చేయడం కానీ అలా చూడడానికి చాలా బాగుంటుంది. చూస్తున్నా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొడుతుంది. చాలా హోప్స్ అయితే ఉండాలి. ఇలాగే ఈ ఎనర్జీ ఆడియన్స్ కి ఇలాగే ఇవ్వాలి. ఇక్కడ ఆయన సినిమాలు తీయడం ఒకటే కాదు, మనకు అంత ఎనర్జీగా ఉండాలి, మనం అంత యాక్సెప్ట్ చేయాలి అన్నిటిని అన్నట్టు ఆయన అంత స్పీడ్ గా ఉన్నారు, అంత యాక్టివ్ గా. ఆయన మన ఇప్పుడు జెడ్ జనరేషన్ అంటాయో, జెడ్ అంటాము, జనరేషన్ అంటాము. ఆయన అప్డేట్ అయ్యాడు, ఎప్పుడో అప్డేట్ అయ్యాడు. మనమే ఎక్కడో వెనకబడినామా అనిపిస్తుంది ఆయన చూస్తే. ఇంకా కొంచెం మీడియా దాంట్లో అక్కడ ఎవరైనా ఫ్యాన్స్ తో రియాక్ట్ అవ్వడం, కోప్పడ్డం అంటుంటాము. కొంతమంది కావాలని కోప్పడ్డారు, ఎక్కడ బ్యాడ్ అవుతున్నాం. ఆయన అనిపించింది రియాక్ట్ అవుతాడు, దాంట్లో ఏం తప్పలేదు. ఎందుకంటే మైండ్ ఎక్కువ రన్ అవుతుంది కదా, ఎంతో మైండ్ లో ఎన్నో థింక్ చేస్తుంటాడు. అంత స్పీడ్ గా ఉన్నప్పుడు ఎక్కువ స్పీడ్ గా రన్ అవుతుంది. మధ్యలో ఆ టైంలో ఎవడో ఫోటో కావాలి అన్నప్పుడు అలా ఒకసారి రియాక్ట్ అవుతారు, ఒకసారి ఇస్తారు సెల్ఫీ, ఒకసారి అలా అవుతారు. అవి పట్టించుకోకూడదు. ఖచ్చితంగా జై బాలయ్య. ఫస్ట్ టైం పాన్ ఇండియన్ మార్కెట్ లోకి బాలకృష్ణ గారు ఎంటర్ అవుతున్నారు. మరి హిందీ ఇప్పుడు మన తెలుగులో ఎలాగో ఆడేస్తుంది, హిందీ ఆడియన్స్ మరి దీన్ని ఎటువంటి సక్సెస్ దీనికి ఇస్తారు, మరి ఎలా నడవబోతుంది నార్త్ సైడ్? ఖచ్చితంగా హిందీ ఆడియన్స్ ఖచ్చితంగా మంచి మూవీస్ అయితే, మంచి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తారు. మనము అంతా ఆదరించబట్టే హిందీ ఆడియన్స్, సౌత్ ఆడియన్స్ కానీ అందరూ, నార్త్ ఆడియన్స్ కానీ అందరూ ఆదరించబట్టే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ అంత హై రేంజ్ లో విదేశాలకు కూడా పాకింది. పాన్ ఇండియా లెవెల్లో వేరే మూవీస్ కూడా అంత రిస్క్ చేస్తున్నారు. బాహుబలి కానీ, మగధీర, అంతకుముందు కొన్ని మూవీస్ కాడి ఖచ్చితంగా మంచి కంటెంట్ ఉండి ఖచ్చితంగా ఆదరిస్తారు. ఇది సనాతన ధర్మం గురించి పెట్టారు. ఖచ్చితంగా అంటే మన భారతీయ సంస్కృతి అదే కదా, సనాతన ధర్మం కదా. ఖచ్చితంగా వాళ్ళైతే బాగుంటుంది, మా కంటెంట్ అయితే బాగుంటే దానికి తగ్గట్టు చూసింటే, మరీ హెవీగా గ్రాఫిక్స్ కాకుండా, మరీ హెవీగా ఓవర్ గా కాకుండా ఎంతవరకు పెట్టాలో అంతవరకు కంటెంట్ కూడా ఉండాలి. ఎంత ఫైట్స్ అయినా కంటెంట్ కూడా కరెక్ట్ గా పెట్టి పాయింట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా బాగా ఆదరిస్తారు. అఖండ యాక్చువల్లీ వాళ్ళే అనుకోలేదు యాక్చువల్లీ అలా అంత వరకు వస్తుంది అనుకొని. ఇంకా ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యాక ఇంకా ఖచ్చితంగా అందుకే పాన్ ఇండియా లెవెల్లో వెళ్తున్నారు. ఇంకా నెక్స్ట్ మూవీస్ కూడా ఇంకా చాలా హోప్స్ ఉన్నాయి. ఎక్కడా తేడా కొట్టకూడదు అని, ఒక తెలుగు ఆడియన్ గా తేడా కొట్టకూడదు, వీళ్ళ కాంబినేషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. ఇంకా పాన్ ఇండియా లెవెల్లో అలాగే రిలీజ్ అవుతూ ఉండాలి. ఒక సీనియర్ హీరోకి ఈ ఏజ్ కి మనం అనుకుంటాం కూతురు వయసు ఉన్న వాళ్ళతో, ఇప్పుడు కెమిస్ట్రీ దానికి స్టోరీ సిచ్యువేషన్ మనం చూసాం. పాత ఏజ్ వాళ్ళు ఓల్డ్ జనరేషన్ లో 2-3 పెళ్లిళ్ళు అలా ఆ రకంగా కూతురు వయస్సు అని అనుకుంటారు. ఆ రకంగా చూస్తే అది రాంగ్ కదా. ఆ రకంగా అంటే ఇప్పుడు మార్చారు అనుకోండి, ఎంత ఇది ఉన్నా వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టంతోనే చేస్తున్నారు కదా. కూతురు వయస్సులో అదే అయితే కొన్ని కామెంట్స్ వస్తాయి, అది రాంగ్. అంటే దాన్ని ఆయన కాపాడుకుంటూ పోతున్నారు. దానికి తగ్గట్టు స్టోరీ కంటెంట్ కు అంత మ్యాచ్ అయ్యేటట్టు ఎంతవరకు ఉండాలి, కెమిస్ట్రీ కానీ, లవ్ స్టోరీ కానీ, అన్ని విషయాల్లో అంత బాగా ఉన్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పాన్ ఇండియా మార్కెట్ వెళ్ళారు, ఇంకా బీభత్సం చూడాలి. ఇంకా 1000 అవి నంబర్స్ అయితే చెప్పలేను, ఎందుకంటే అంతకు ముందు వీళ్ళు అఫీషియల్ పోస్టర్ ని వదిలేవాళ్ళు అంత మూవీ టీం వాళ్ళు. తర్వాత వాళ్ళే చెప్తున్నారు ఈ మధ్య మొత్తం చాలా ఇయర్స్ తర్వాత ఈ ఇయర్ నుండి కొంచెం చెప్తున్నారు, కొంచెం లేదు మేము జస్ట్ అలా ప్రమోషన్ కోసం, ఏదో అలా ఆడియన్స్ కోసం, ఫ్యాన్స్ కోసం అలా వదులుతున్నామని నాకు అక్కడే అర్థమవుతుంది. అంటే నేను కూడా నాకు తెలియక వాటిని ఫాలో అయ్యి చెప్పేవాడిని, ఇన్ని కోట్లు అన్ని కోట్లు.
నేను ఇన్ని కోట్లు అని కాదు, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మొత్తం ఈ ఇయర్ కి అన్ని మూవీస్ కన్నా రీచ్ దాటుతుంది అని అనుకుంటున్నా. పార్ట్ 2 బోయపాటి కాంబినేషన్ వేరే, ఖచ్చితంగా వాళ్ళ కెమిస్ట్రీ అయితే కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నా. ఆయన కెరీర్ లో ఇదే హైయెస్ట్ గ్రాసెస్ చూస్తాం ఖచ్చితంగా.